కృష్ణాయ నమః, వాసుదేవాయ నమః. ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం, కురు పాండవ రోషాగ్నుల రణక్షేత్రం. వీర రౌద్ర భయానక బీభత్స అద్భుత రస సమ్మేళనంగా కురుక్షేత్ర యుద్ధం 5వ రోజులోకి ప్రవేశించింది. మకర వ్యూహంతో కౌరవ సైన్యం, శేన వ్యూహంతో పాండవ సైన్యం తలపడ్డాయి. భీముడు సునాయాసంగా మకర వ్యూహంలోకి చొరబడ్డాడు. భీష్ముడి మీద బాణాలు వర్షించాడు. అయితే పితామహుడు నెయ్యిపోసిన అగ్నిలాగా భీముణ్ణి నొప్పించి అతని సైన్యాన్ని చెండాడాడు. అంతలో అర్జునుడొక్కడికి వచ్చి దివ్య శరాల్ని కురిపించాడు కౌరవుల మీద. నీ కొడుకు దుర్యోధనుడు ద్రోణుడి దగ్గరికి వెళ్ళి తన గోడును ఇలా వెళ్ళబోసుకున్నాడు. నీకు భీష్ముడికి పాండవుల్ని గెలుద్దామన్న ఉద్దేశమే లేదు. అర్జునుడు అలా మన సైన్యాన్ని కోస్తూ ఉంటే ఏమి పట్టించుకోరు మీరు. ఆ మాటలకు నొచ్చుకున్న ద్రోణుడు ఇలా జవాబిచ్చాడు. దుర్యోధన, ఇప్పటి వరకు అర్జునుడితో తలపడ్డ ప్రతిసారి అతనే గెలిచాడు. గోగ్రహణ సందర్భం ఇంతలోనే మర్చిపోయావా? ఇంతవరకు ఎప్పుడూ వాళ్లను మనము ఆపలేకపోయాం. ఇప్పుడు వాళ్ళని జయించటం సాధ్యమా? ఎందుకు ఈ మాటలు అని అంటూనే పాండవ వ్యూహంలోకి ప్రవేశించాడు. అక్కడ అతన్ని సాత్యకి ఎదుర్కొన్నాడు. వాళ్ళిద్దరూ యుద్ధం చేస్తుంటే శల్యుడు అతని తోడై భీముడితో తలపడితే ద్రౌపదేయులు అభిమన్యుడు వాళ్ళ మీదకి దూకారు. ఇంతలో శిఖండి భీష్ముడి మీద బాణాలు వేస్తుంటే దీనితో నేను యుద్ధం చేస్తానా అని భీష్ముడు పక్కకి తిరిగిపోయాడు. అది చూసి దుర్యోధనుడు ఉసిగొలిపితే ద్రోణుడు శిఖండితో తలపడ్డాడు. యుద్ధం ఘోరమైంది. ఎటు చూసినా పీనుగు దిబ్బలు. భీముణ్ణి చుట్టుకుని పాండవ బలగం, భీష్మరక్షితమై కౌరవ బలగం పోరాడినాయి. నీ కొడుకులు ఉమ్మడిగా వెళ్ళి భీముడిని చుట్టుముడితే అతను అర్జునుడు కలిసి వాళ్ళని చెల్లాచెదురు చేశారు. దుర్యోధనుడు అందరినీ ప్రోత్సహిస్తూ ముందుకు కదిలించాడు. అటూ ఇటూ పోటు వీరులు ఒకళ్ళొకళ్లతో తలపడి పోరుతూ ఉంటే భీష్ముడు భీముణ్ణి ముప్పు తిప్పలు పెట్టాడు. కోపంతో సాత్యకి భీష్ముడి మీద బాణప్రయోగం చేశాడు. భీష్ముడు అలిగి అతని సారథిని చంపితే గుర్రాలు అటూ ఇటూ అయి రథం ఒరిగిపోయింది. వెళ్ళండి, సాత్యకిని కాపాడండి అన్న అరుపులు పాండవ సైన్యంలో వినిపించాయి. విరధుడైన అతనితో యుద్ధం భావ్యం కాదని భీష్ముడు పాండవ వ్యూహం మీదికి నారి సారించాడు. విరాటుడు యముడిలా భీష్ముడిని అడ్డుకున్నాడు. భీష్ముడు అతన్ని బాణాలతో నొప్పిస్తే అర్జునుడు భీష్ముడి మీదికి బయలుదేరాడు. మధ్యలో అశ్వత్థామ అడ్డుకొని నొప్పించాడు. వాళ్ళిద్దరి మధ్య తీవ్ర యుద్ధం జరిగింది. అశ్వత్థామకి గాయాలయ్యాయి. అర్జునుడు అతనితో యుద్ధం చాలించి మరోవైపుకు కదిలాడు. భీష్ముడితో తలపడబోతున్న భీముణ్ణి దుర్యోధనుడు ఆపాడు. ఇద్దరికీ ఉగ్రమైన బాణయుద్ధం జరిగింది. దుర్యోధనుడికి సాయంగా చిత్రసేనుడు, కురుమిత్రుడు, భీష్ముడు వస్తే వాళ్ళని అభిమన్యుడు ఎదుర్కొన్నాడు. అందరూ విస్తుపోతుండగా వాళ్ళందరినీ 3 చెరువుల నీళ్లు తాగించాడు అభిమన్యుడు. ఇది చూసి లక్ష్మణ కుమారుడు అభిమన్యుడి మీద అంప పరంపరలు కురిస్తే అభిమన్యుడు అతని గుర్రాల్ని సారథిని చంపాడు. అయినా తొణకక నీ మనవడు శక్తిని విసిరాడు. అభిమన్యుడు దాన్ని నరికి నీ మనవడి మీద ఓ తీవ్ర సాయకాన్ని సంధిస్తూ ఉంటే అది గమనించి కృపుడు లక్ష్మణుణ్ణి తన రథం మీదకి లాగి దూరంగా తీసుకుపోయాడు. దుర్యోధనుడు తన బలగాన్ని సమకూర్చుకుని మళ్లీ తలపడ్డాడు. సాత్యకి కౌరవ సేనను కలగించాడు. భూరిశ్రవుడు అతనికి అడ్డుపడ్డాడు. అతని ధాటికి తట్టుకోలేక సాత్యకి ప్రక్కనున్నటువంటి యోధులు పారిపోతే సాత్యకి కొడుకులు 10 మంది భూరిశ్రవుణ్ణి తమలో ఒకణ్ణి ఎన్నుకొని వాడితో పోరాడమని అంటే భూరిశ్రవుడు అందరితో ఒకేసారి పోరాడతానని ఆ 10 మందిని చంపేశాడు. అది చూసి బాధతో సాత్యకి భూరిశ్రవుడి మీదకు దూకి అతని గుర్రాల్ని సారథిని చంపితే భూరిశ్రవుడు కూడా అదే పని చేశాడు. ఇద్దరూ కత్తులు పట్టి కిందికి దూకి తలపడబోతూ ఉంటే సాత్యకిని భీముడు, భూరిశ్రవుణ్ణి దుర్యోధనుడు వాళ్ళ రథాల మీద దూరంగా తీసుకువెళ్లారు. ఇంకొక వంక అర్జునుడు కౌరవ సేనని నాశనం చేస్తున్నాడు. దుర్యోధనుడు 65,000 రథాల్ని అతని మీదికి పురికొల్పితే అతను వాటన్నిటినీ నుగ్గు చేశాడు. ఇంతలో సూర్యాస్తమయం కావచ్చింది. జంతువులన్నీ అలసిపోయి కనిపిస్తున్నాయి.
ఇవాల్టికి యుద్ధం ఆపుదాం అని నీ తండ్రి ద్రోణాదులకు చెప్పి సేనలను మరలించాడు. తరువాత ఏమైందో వచ్చే ఎపిసోడ్లో విందాం. అంతవరకు మన దేవాలయం ఛానల్లో అనేక రకాల కథలున్నాయి. వాటన్నిటికీ విడివిడిగా ప్లేలిస్టులు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. ఆయా ప్లేలిస్టులకు వెళ్ళి మీకు నచ్చినటువంటి కథలను, రామాయణ కథలు కానీ, ఇటువంటి భారత కథలు కానీ, మరి ఇతర కథలను కానీ ఎంచుకొని అన్నింటినీ చూసి లైక్ చేసి మీ కామెంట్ పెట్టి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇవి ఎక్కువ మందికి చేరితేనే వీటి యొక్క సార్థకత. ముఖ్యంగా ఈ తరం వారికి చేరేలాగా చూడండి. అప్పుడే ఆశించినటువంటి ప్రయోజనం నెరవేరుతుంది. తిరిగి మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. సర్వం కృష్ణార్పణం.